హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. మాజీ మంత్రి కొడాలి నానిపై ఇక రెడ్ బుక్ రాజ్యాంగం కొరడా జూల్పించబోతోంది. ఈ నేపథ్యంలో ఆయనకు నిన్న లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్టు కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన దేశం దాటెళ్ళిపోకుండా అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, తర్వాత పోర్టులు ఇట్లా అన్నింటినీ అన్ని శాఖలకు వీళ్ళు కృష్ణా జిల్లా పోలీసులు ఎల్ఓసి పంపించినట్టు కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఆయన తీవ్ర అనారోగ్య కారణాలతో గతంలో గచ్చిబౌలి మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ముంబై లీలావతి ఆసుపత్రిలో కూడా ఇంచుమించు ఒక 2 వారాల పాటు చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ల సూచన మేరకు అమెరికాకు వెళ్ళాలని రీసెంట్గా ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో మొదట ఆయన తమ్ముడు కొడాలి చిన్నిని అరెస్ట్ చేస్తారని, ఆ తర్వాత ఈయనను కూడా అదుపులోకి తీసుకుంటారని చెప్పి కథనాలు వినిపించిన నేపథ్యంలో ఈయన ఎక్కడ అమెరికాకు పారిపోతాడో అన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు ఇచ్చిన ఈ లుకౌట్ నోటీసులన్నీ కూడా ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి. వాస్తవానికి అంటే కేసులు, వ్యవస్థ, ఇక చట్టం, రాజ్యాంగం ఇవన్నీ ప్రాపర్‌గానే పనిచేయాలి, బానే ఉంది. కానీ ఒక వ్యక్తి అనారోగ్యం బారిన పడితే కూడా కనీసం అంటే బతికుండాలి కదా ఎంక్వైరీ చేయాలంటే. సో, ఈ మానవతా దృక్పథం కూడా లేకుండా ఇట్లా ఈయన మీద ఛార్జ్ తీసుకుంటారని చెప్పి ఇక వైసీపీ శ్రేణులైతే గగ్గోలు పెడతా ఉన్నాయి. ఇక మనం గతంలో రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో 54 రోజులు ఉన్న నేపథ్యంలో అరికాల నుంచి నడినెత్తి దాకా అన్ని రోగాలు ఉన్నాయని చెప్పి బెయిలు మామూలుగా అయితే రాదు కదా! ఇన్ని రోగాలు ఉన్నాయి. ఇక బయట జైల్లో ఉంటే తీవ్రమైన మానసిక క్షోభకు గురై ఏమన్నా అయితే కష్టం అని చెప్పి కోర్టు మానవతా దృక్పథంతో పెద్దాయనకు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆయన లిక్కర్ స్కామ్‌లో బెయిల్ మీద ఉన్న సంగతి కూడా తెలిసిందే కదా. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంటే మాజీ మంత్రి అంటే మనం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో ఈ రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ఇంకా పాలకులే ఆలోచించాలి. ఇప్పుడు అనూహ్యంగా కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేయడం వెనుక కూడా ఒక పెద్ద కుట్రకోణం కనిపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అదేంటంటే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు 1.5-2 గంటల సేపు మొత్తం డాటా తీసుకొచ్చి మద్యం కుంభకోణం ఎక్కడ జరిగింది, అసలు రాష్ట్రంలో చంద్రబాబు గారు ఏ రకమైన అప్పులు చేస్తూ ఉన్నారు, అమరావతి పేరుతో ఎట్లా దోచిపెడతా ఉన్నారు, మొత్తం పిన్ టు పిన్ ఇప్పటిదాకా అంటే ఈ 12 నెలల పాలనలో వీళ్ళు చేసిన పనేంది, సూపర్ 6 పేరుతో హామీలు ఎట్లా గాలికి వదిలేశారు, సంక్షేమాన్ని ఎట్లా గాలికి వదిలేశారు, మొత్తం సంవత్సరం సంబంధించిన బ్రీఫింగ్ ఇచ్చిన నేపథ్యంలో వాటికి కౌంటర్ ఇయ్యలేక ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు అంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తే ఏం చేయాలి? మన పకోడి పత్రికల్లోనో, పత్రికల్లోనో వార్తలు రాయాలి, లేదంటే మన అధికార ప్రతినిధులతోనో, లేదంటే సీనియర్ నాయకులతోనో జగన్మోహన్ రెడ్డి చెప్పిందే ఇది విమర్శ, ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇంకా ఇట్లాంటివన్నీ తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఇంకా ఇది డైవర్షన్ స్కీము, తర్వాత ఏమంటారు రెడ్ బుక్ రాజ్యాంగంలో రివెంజ్లో భాగంగా జరగబోయే తతంగం అని చెప్పి అర్థం చేసుకోవాలి తప్పిస్తే ఇంతకు మించి ఇంకా అక్కడ ఏం లేదు. ఇప్పటికే వల్లభనేని వంశీని చూస్తూ ఉన్నాం కదా, మొత్తం 11 కేసుల్లో ఆయన బుక్ చేశారు. 6-7 కేసులలో బెయిల్ వస్తుంది, అట్లా పీటీ వారెంట్ వేసి మళ్ళీ ఆయనని జైల్లోనే ఇబ్బంది పెడతా ఉంటారు. శ్వాసకోశ ఇబ్బందులతో ఆయన తీవ్రంగా అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నా కూడా బెయిల్ రానివ్వకుండా ఎట్లా అడ్డుకుంటా ఉన్నారో చూస్తూ ఉన్నాం కదా. ఇంకా నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అన్నది స్పష్టమైంది. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.